డ్రగ్స్ కేసు విచారణలో పోలీసులు అద్భుతంగా పనిచేస్తున్నారని చెప్పారు హోంమంత్రి నాయిని. కేసులో ఎవరిని వదిలిపెట్టమన్న ఆయన దిగ్విజయ్ సింగ్ దిగజారి మాట్లాడుతున్నారని ఆరోపించారు. బీజేపీ నేత రఘునందన్ రావుకు టీడీపీ నేత రేవంత్ రెడ్డికి పబ్బులకు పోయే అలవాటు ఉందేమోనని అనుమానం వ్యక్తం చేసిన నాయిని అందుకే ఆ నేతలు తమను విమర్శిస్తున్నారని చెప్పారు. ఇగో పబ్స్ ఎవరికి ఉన్నాయి ఎవరికి లేవు అది మాకు తెలియదు, ఆయనకు బాగా తెలుసు. రఘునందన్ పబ్స్లలో పోతాడేమో, బాగా పబ్స్లలో వాడుకుంటాడేమో, ఆయనకు అనుభవం ఉంది. రేవంత్ రెడ్డి కూడా పోతాడు పబ్స్లలో కూడా, ఆయన పోతాడేమో, ఆయన తాగుతాడేమో, ఆయనకు అనుభవం ఉంది. మాకు ఉన్నాయి వీనికునే కాదు, ఎవరికున్నా పబ్స్లలో తప్పులు జరిగితే శిక్షించబడతారు, వీళ్ళది వాళ్ళదని ఉండదు. ముఖ్యమంత్రి గారు క్లియర్గా చెప్పినాక కూడా ఇంకా ఈవెన్ టీఆర్ఎస్ వాళ్ళు ఉంటే కూడా వదిలిపెట్టొద్దని చెప్పిండు. ఇంక అంతకన్నా ఎక్కువ ఏం చేయాలి చెప్పు? అట్లా చెప్పడంలోనే సినిమా వరకే పరిమితం అయ్యారనేది ప్రధాన తప్పు. సినిమా వరకు ఎందుకైతారు, మిగతా అందరిని అవుతారు. సినిమాలో లైన్ తీసుకున్నారు, తర్వాత మిగతా వాళ్ళని తీసుకుంటారు. ఇప్పుడు అన్ని హోటళ్ళలో యజమానులను పిలిపించి మాట్లాడింది. ఇలా చూసిన కదా టీవీలో వచ్చింది. వాళ్ళు అదే స్కూల్ వాళ్ళని పిలిచారు. మా కడియం శ్రీయర్ గారు కాలేజీ అందరు మేనేజ్మెంట్లో పిలిపించి చెప్పిండ్రు. అన్ని జరుగుతున్నాయి, అన్ని